ఇక్కడ పని తక్కువ, జీతాలు ఎక్కువ. ఏటో అయ్య బాబోయ్, చేయలేకపోతున్నాను. ఈ అమ్మగారు వచ్చే లోపల పడుకుంటాను బాబోయ్. అమ్మాయి పెళ్లి దగ్గరికి వచ్చేసింది. పెళ్లి పనులు చాలా ఉన్నాయి. చాలామందిని చుట్టాలను పిలవాలి, ఫ్రెండ్స్ని పిలవాలి. చాలా పనులు ఉన్నాయి. ఈ రామలక్ష్మి ఎక్కడుందో ఏంటో. రామలక్ష్మి, రామలక్ష్మి! అమ్మాయి గారు, అమ్మాయి గారు చెప్పండి. అమ్మాయి గారు ఏం చేస్తున్నావు నువ్వు? అయ్య బాబాయ్, అమ్మాయి గారు తుడుతున్నాను కదండి. అమ్మాయి గారు యాక్ట్ చేసి చాలే. అయ్య బాబా, వెళ్ళి అదేంటండి కాఫీ అమ్మాయి గారు అలాగ తీసుకురా అంటారు? ఫస్ట్. సరే అమ్మగారు. అమ్మగారు క్షమించండి అమ్మగారు. నీకు బాగా పెరిగింది. అయ్య బాబా, అదేంటి అమ్మగారు అలా అంటారు? క్షమించండి అమ్మగారు. కాఫీ ఎలా ఉంది అమ్మగారండి? నీ ముఖంలో ఉంది. అయ్య బాబా, అదేంటి అమ్మగారు అలా అంటారు? ఇంట్లో పనులన్నీ పూర్తిగా చేసావా లేదా? అయ్యో చేశాను అమ్మగారు. తర్వాత మాట్లాడతాను. సరే అమ్మగారు. అమ్మగారు ఓ మాట అడుగుతానండి. చెప్పే రామలక్ష్మి. కూతురు పెళ్లి చేస్తున్నారు కదా అమ్మగారు, నాకు చీర ఏమి పెట్టుకుంటారండి? ఎంత ఎట్టుకుంటారు అమ్మగారు? నీవు 30 సంవత్సరాల నుంచి మా ఇంట్లో పని చేస్తున్నావు కదా, 300 ఎట్టి చేరుకుంటానులే. అయ్య బాబు, 300 ఎట్టుకుంటారా అమ్మగారు? ఎక్కువైపోతుందేమో కదా అమ్మగారు? అవును కదా, ఎక్కువైపోద్ది కదా. 150 సరిపోద్ది కదా. సరి పెట్టుకుంటాలే అమ్మగారు. మరి సరే, ఇంకెళ్ళి నీ పని చూసుకో. సర్లే అమ్మగారు. ఈయన షాపింగ్కి వెళ్ళాలి, డబ్బులు వేస్తానన్నారు. ఇంకా పెళ్లి పనులు చాలా ఉన్నాయి. ఈయన చూస్తే ఆఫీస్ పనుల్లో బిజీగా ఉంటారు. ఒకసారి కాల్ చేద్దాం. హలో, ఏమండి బిజీగా ఉన్నారా? అదే అమ్మాయి పెళ్ళికి షాపింగ్కి వెళ్ళడానికి డబ్బులు పంపిస్తున్నారు కదా. హలో, ఏదో గొడవ జరుగుతున్నట్టుగా ఉంది. ఏమైందండి? ఏంటి, మన కంపెనీ అంతా లాసెస్లో ఉందా? ఇప్పుడు సేల్స్ అన్నీ పడిపోయినాయా? ఏమైందండి ఇంత సడన్గా? అవునా? హలో హలో, అమ్మాయి పెళ్లి చూస్తే 15 రోజుల్లో టైం ఉంది అంతే. అసలు ఎందుకు ఇలా జరిగింది? ఇప్పుడు అమ్మాయి పెళ్ళి ఆగిపోతే ఇది పెళ్లి వారికి తెలిస్తే మాకెంత అవమానం. పెళ్లి వాళ్ళు పెళ్ళి ఆపేస్తానంటే ఏం చేయాలి? ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? అయ్యో అయ్యో, ఇప్పుడు ఏం చేయాలి? ఎవరిని సహాయం అడగాలి? అయ్య బాబాయ్, అమ్మగారు ఏమైంది అమ్మగారు? అమ్మగారు, అమ్మగారు ఏమైంది అమ్మగారు? ఇప్పుడు వరకు బాగానే ఉన్నారు కదా అమ్మగారు, ఏమైంది అమ్మగారు మీకు? చెప్పండి అమ్మగారు, ఏమైంది అమ్మగారు? మన కంపెనీ ఇప్పుడు లాసుల్లో ఉందంట రామలక్ష్మి. అమ్మాయి గారి పెళ్లి చూస్తే ఇంకా 15 రోజుల టైం ఉంది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు అమ్మాయి గారి పెళ్లి ఆగిపోతే ఎంత అవమానం మనకి. కోట్లలో నష్టపోయాం రామలక్ష్మి మనం. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు రామలక్ష్మి. అయ్యో, మీరేం బాధపడకండి అమ్మగారు. అవును అమ్మగారు, మీ ఫ్రెండ్స్కి చాలా మందికి సాయం చేశారు కదా అమ్మగారు. మీరు వాళ్ళకోసారి ఫోన్ చేసి కనుక్కోండి అమ్మగారు, సాయం చేస్తారేమో. సహాయం చేస్తారంటావా రామలక్ష్మి వాళ్ళు? అలా అంటారేట అమ్మగారు? చేస్తారమ్మగారు మీకు. ఒకసారి ఫోన్ చేసి కనుక్కోండి అమ్మగారు. సరే రామలక్ష్మి, సరైన సమయానికి మంచి సలహా ఇచ్చావు రామలక్ష్మి. సరే, నేను మా ఫ్రెండ్స్ అందరికీ కాల్ చేస్తాను రామలక్ష్మి. ఈ టైంలో హెల్ప్ అడగడం, సహాయం అడగడం కరెక్టేనంటారా? ఏమో, నాకేం అర్థం కావట్లేదు. ఇప్పుడు అమ్మాయి పెళ్ళి ఆగిపోకూడదు. పెళ్ళి ఎలా అయినా చెయ్యాలి అమ్మాయికి. మాకున్న సమస్యలు ఎలా ఉన్నా సరే అమ్మాయికి మాత్రం ముందు మేము పెళ్ళి చెయ్యాలి. నా స్నేహితులందరికీ ఫోన్ చేస్తాను.
హలో లక్ష్మి, నేను దయాని. ఎలా ఉన్నావు? ఈరోజు ఈవినింగ్ ఇంట్లో చిన్న పార్టీ ఉంది, తప్పకుండా రావాలి. ఓకే, బాయ్. హలో ప్రగతి గారు, ఎలా ఉన్నారు? హాస్పిటల్లో బిజీగా ఉన్నారా? ఈవినింగ్ ఇంట్లో చిన్న పార్టీ ఉందండి, తప్పకుండా రండి. హలో 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 వడ్డీ లక్ష్మి గారు, ఎలా ఉన్నారండి? ఈరోజు సాయంత్రం ఇంట్లో చిన్న కార్యక్రమం ఉంది, తప్పకుండా రండి. సరేనండి. హలో సర్పంచ్ గారు, బాగున్నారా? పార్టీ పనుల్లో బిజీగా ఉన్నారా ఏంటి? సాయంత్రం మన ఇంట్లో చిన్న విందు ఏర్పాటు చేశాను, తప్పకుండా రండి. ఉంటానండి. హలో సింగర్ గారు, నేను దయాని. ఎలా ఉన్నారు? ఈరోజు సాయంత్రం చిన్న పార్టీ ఉంది, తప్పకుండా రావాలి మీరు. సరే అండి, ఉంటా. అయ్య బాబోయ్, ఆగండి. అమ్మగారు అమ్మగారు, అదేనండి, అందరికీ పొట్టలు కోసేస్తారు కదా అమ్మగారు, వాళ్ళు వచ్చారు అమ్మగారు. అయ్య బాబోయ్, అలా అనకే రామలక్ష్మి, మా ఫ్రెండ్ డాక్టర్. అలా అంటావేంటి? ఉండు. ప్రగతి గారు, రండి రండి. డాక్టర్ గారు బాగున్నాను డాక్టర్ గారు, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. కూర్చోండి డాక్టర్ గారు. అయ్య బాబోయ్, అమ్మగారు అమ్మగారు, అదేనండి, వాళ్ళది వీళ్ళకి ఇచ్చేస్తారు కదా అమ్మగారు, వాళ్ళు వచ్చారు అమ్మగారు. అయ్య బాబో రామలక్ష్మి, వాళ్ళంతా నా ఫ్రెండ్సే, నువ్వు అలా మాట్లాడికే. అయ్య బాబోయ్. బాగున్నాను. హలో అమ్మా, డీలోకి అయిందా? డీలోకి అవ్వాలి, క్యాష్ అకౌంట్లో పడిపోవాలి. ఉంటానమ్మా. హలో, వడ్డీ కరెక్ట్గా కట్టకపోతే కనుక ఇల్లు ఖాళీ చేసేసి సామాన్లన్నీ బయట పడేసేసింది. అర్థమైందా? అయ్య బాబా అమ్మగారు, అయ్యే చక్రవడ్డీలో వేసేస్తారు కదా అమ్మగారు, ఆవిడ వచ్చేసారు అమ్మగారు. వడ్డీ లక్ష్మి గారు, ఎలా ఉన్నారు? రండి రండి, కూర్చోండి. అయ్య బాబా అమ్మగారు అమ్మగారు, 5 సంవత్సరాలకు ఒకసారి వస్తారు కదా అమ్మగారు ఇళ్ళకి, వాళ్ళు వచ్చేసారు అమ్మగారు. సర్పంచ్ గారు రండి రండి రండి, కూర్చోండి. సర్పంచ్ గారు కూర్చోండి. అయ్య బాబాయ్, అమ్మగారు టింకర్ గారు వచ్చేసారు అమ్మగారు. సింగర్ గారు రండి, కుమారి గారు కూర్చోండి. రామలక్ష్మి, టింగర్ గారు కాదు, సింగర్ గారు వచ్చారు. ఏదో లేడు అమ్మగారు, నాకు రాదు కదండి అమ్మగారు. వచ్చిన గెస్ట్లందరికీ కాఫీ టీ అన్ని తీసుకురా. సరే అమ్మగారు. అయ్య బాబా అమ్మగారు, అదేనండి, మన ఇంటికి వచ్చి అత్తమాల తింటా ఉంటది కదా అమ్మగారు, ఆవిడ వచ్చేసారు అమ్మగారు. అమ్మ బాబా, మా చెల్లి ఇప్పుడు ఎన్నదంటే నీకు అయిపోతుంది. చెల్లి ఎలా ఉన్నా? రా చెల్లి రా. షాపింగ్కి ఎప్పుడు వెళ్తున్నావు? షాపింగ్ కా వెళ్దాం, కూర్చో ముందు. ఓకే. రామలక్ష్మి ఎక్కడ ఉన్నా? అమ్మగారు ఇక్కడే ఉన్నాను. గెస్ట్లు అందరూ వచ్చి కూర్చున్నారు కదా.
అమ్మగారు కాఫీలు పెట్టండి, స్నాక్స్ అమ్మగారు తీసుకురావాలి కదా, తీసుకొస్తాను. వెళ్ళు. సరే అమ్మగారు. ఏంటిదయ్యా మమ్మల్ని అందరినీ పిలిపించావు? ముందు కాఫీ తాగండి, చెప్తాను. సరే. సరే, అదేంటంటే విషయం ఏం లేదు, మీ అందరికీ తెలిసిందే కదా, మా అమ్మాయికి పెళ్ళి కుదిరిందని. ఇంకా 15 రోజులే టైం ఉంది. ఇప్పుడేమో మా కంపెనీ సేల్స్ అన్నీ పడిపోయినాయి, మేము చాలా నష్టాల్లో ఉన్నాం. అయ్యో అవునా? అవును, మీరేమన్నా సహాయం చేస్తారేమో అని మిమ్మల్ని పిలిచాను. మీ డబ్బులు ఉంచుకోను, నా దగ్గర ఉన్నప్పుడు మీకు తిరిగి ఇచ్చేస్తాను. ఇప్పుడు మీరే నా దేవుళ్ళు, మీరే నాకు సహాయం చేయాలి. మీరు తప్ప నాకెవరు దిక్కు లేదు, మీరే నాకు సహాయం చేయాలి. అయ్యయ్యో అయ్యో దయా ఇలా అయిందేటమ్మా. అయ్యో దయా ఇలా అయిందేంటి? నేను నీకు సహాయం చేయాలనున్నా చేయలేనే. నిన్నే మొత్తం అమౌంట్ అంతా బిజినెస్లో పెట్టేశాను. ఒక 2 నెలల తర్వాత అయితే చేయగలను. ఏమీ అనుకోకే. సారీయే, ఉంటానే. ఏమని ఇవి ఇద్దాం అనుకున్నా ఊరి మీదే ఉండిపోయామ్మా డబ్బులన్నీ. అసలు ఎవరు కూడా వడ్డీ కట్టట్లేదు, ఇవ్వట్లేదు. ఇచ్చుంటే ఇచ్చేదాన్ని. ఇప్పుడు చాలా పరిస్థితి, నా పరిస్థితి కూడా బాగాలేదు. ఏమనుకోకే, సారీ. అయ్యో దయా, నీకు చాలా కష్టం వచ్చింది. ఈ మధ్యనే నీకు తెలుసు కదా, ఒక హాస్పిటల్ కన్స్ట్రక్షన్ చేయడానికి నా అమౌంట్ అంతా దాని మీద పెట్టేశాను. ఏమీ అనుకోకే. నువ్వు షాపింగ్కి వెళ్ళినప్పుడు నన్ను పిలే. అయ్యో దయా ఏమనుకోకే, మొన్నే కదా ఎలక్షన్లు అయినాయి, డబ్బులన్నీ దానికి అయిపోయినాయి అమ్మా. సారీ, ఏమనుకోకు. దయా నేను మొన్న అయ్యగారు ఆడియో ఆల్బమ్ రిలీజ్ చేస్తారమ్మా. ఉన్న డబ్బు అంతా దానికి ఖర్చు అయిపోయినాయి. నా దగ్గర అయితే ఏమీ లేవమ్మా. సారీ అమ్మా, ఏమనుకోకమ్మా. చెల్లి, నువ్వన్నా నాకు సహాయం చేయవే. కాదువే, నేనే ఇంకా పిల్లల స్కూల్కి ఫీజులు కట్టాలనుకున్నాను. నువ్వే నన్ను అడుగుతున్నావేంటి? నేనే ఇంకా నిన్ను అడుగుదాం అనుకుంటున్నాను. నాకు సహాయం చేసేవారు ఎవరు లేరే, నువ్వన్నా కొంచెం నాకు నా సహాయం దగ్గర చెయ్యి. ఏమీ లేదువే అసలుకి. ఏమనుకోకు, అర్థమైందా? షాపింగ్ ఎప్పుడు వెళ్దాం? క్రిస్మస్ వస్తుంది కదా. నేనే కష్టాల్లో ఉన్నానంటే దీనికి షాపింగ్ అంట, షాపింగ్ అంట. ఏమనుకోకు, నా దగ్గర ఏమీ లేవు, సరేనా? షాపింగ్ మాత్రం తప్పకుండా పిలు, ఓకేనా? అయ్యో దేవుడా, దీని షాపింగ్. ఇప్పుడు ఎవరు నాకు సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరు. నేను సహాయం చేసిన వాళ్ళు కూడా ఈరోజు నాకు సహాయం చేయలేదు. ఇప్పుడు మాకు ఎన్ని నిందలు వస్తాయో, ఎన్ని అవమానాలు భరించాలో మేము. ఇంకా నాకు సహాయం చేసే వాళ్ళు ఎవరూ లేరు. అమ్మగారు ఏమైంది అమ్మగారు? ఇప్పుడు అది బాగానే ఉన్నారు కదా అమ్మగారు? ఏమైంది అమ్మగారు మీకు? నువ్వు చెప్పావు కదా నా స్నేహితుల్ని సహాయం అడగమని. వాళ్ళకి నేను సహాయం చేసినా ఈ రోజు నాకు వారు 1 రూపాయి కూడా సహాయం చేయలేకపోయారు. మాకు ఇంకా అవమానాలు తప్ప ఏమీ మిగలేదు రామలక్ష్మి. ఒకప్పుడు మీరు సాయం చేశారు కదా అమ్మగారు వాళ్ళకి. మీకు వాళ్ళే చేయకపోవడం లోకం ఏంటి అనుకున్నాను అమ్మగారు? రామలక్ష్మి, వాళ్ళే దేవుళ్ళు అనుకున్నాను, కానీ ఈ రోజు నాకు సహాయం చేయలేదు వాళ్ళు. ఇంకేం చేయలేను రామలక్ష్మి, అంతా అయిపోయింది. ఇంక చేయడానికి ఏమీ లేదు. ఇలా కూర్చోండి అమ్మగారు, ఇలా కూర్చోండి. అమ్మగారు చెప్పడం మర్చిపోయిన అమ్మగారు, మీరు అందరిని అడిగారు అమ్మగారు సాయం. యేసు ప్రభు గారిని అడగలేదేట అమ్మగారు? యేసు ప్రభు గారు మీరు చాలా నమ్ముతారు కదా అమ్మగారు. మీరు అడిగిందల్లా ఇస్తారని మీరే కదా అమ్మగారు చెప్పారు. నిజమే యేసు రామలక్ష్మి, ప్రభుని అడగండి. నిజమే రామలక్ష్మి. కానీ నేను దేవునికి దూరంగా ఎన్నో రోజులు పట్టి ఉంటున్నాను రామలక్ష్మి. ఈ డబ్బు ఐశ్వర్యం అన్నీ వచ్చినప్పటి నుంచి నేను దేవుని విడిచిపెట్టేశాను రామలక్ష్మి. నా స్నేహితులే నాకు సహాయం చేయలేదు, నేను వారికి సహాయం చేసిన.
మరి దేవుడికి నేను అంత ద్రోహం చేసినప్పుడు దేవుడు నాకు సహాయం చేస్తాడా రామలక్ష్మి? అయ్య బాబు ఎందుకు చేయడు అమ్మగారు? చేస్తాడు అమ్మగారు తప్పకుండానే. మీరు ప్రార్థన చేస్తారు కదా అమ్మగారు, ప్రార్థన చేసుకోండి అమ్మగారు. అవునా? తప్పకుండా ప్రార్థన చేసుకుంటాను రామలక్ష్మి. పనమ్మయ్య కానీ చాలా గొప్ప మాట చెప్పింది. రక్షకుని గురించి, ప్రభుని గురించి తెలియజేసింది. నిజంగానే దేవుడు సహాయం చేస్తాడంటవా రామలక్ష్మి నాకు? ఎందుకు చేయడు అమ్మగారు? తప్పకుండా చేస్తాడు అమ్మగారు. అమ్మగారు మీరు నాకు ఒకసారి వాక్యం చెప్పారు కదా అమ్మగారు, అది మర్చిపోయారు అమ్మగారు. ఎందులో అమ్మగారు చెప్పండి అమ్మగారు, చదువుతాను. నాకు గుర్తులేదు రామలక్ష్మి. ఆగండి అమ్మగారు, చూస్తాను ఒకసారి బైబిల్లోని. అమ్మగారు కీర్తనలోనే కదా అమ్మగారు చెప్పారు? కీర్తనలే రామలక్ష్మి. ఇరుకునందుండి నేను యెహోవాకు మొర్రపెట్టి తిని, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చెను. యెహోవా నా పక్షంలోనున్నాడు, నేను భయపడను. నరులు నాకేమి చేయగలరు? యెహోవా నా పక్షము వహించి నాకు సహకారి అయి ఉన్నాడు. నా శత్రువుల విషయమైన నా కోరిక నెరవేరుట చూసేదను. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అమ్మగారు ఇదే కదా వాక్యం అమ్మగారు నాకు చెప్పారు అమ్మగారు? ఇదేనండి? అవును రామలక్ష్మి. ఈ వాక్యం మీరే కదా అమ్మగారు చెప్పారు, మరి ప్రభువుని ఎందుకు అడగలేదు అమ్మగారు? తప్పైపోయింది రామలక్ష్మి. నేను దేవునికి ప్రార్థన చేసుకుంటాను రామలక్ష్మి. నువ్వు ఎవరూ రాకుండా చూసుకో, నేను గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటాను. సరే అమ్మగారు. దేవా, నీ దృష్టికి నేను ఎన్నో తప్పులు చేశాను ప్రభువా. నిన్ను విడిచిపెట్టి ఈ లోకాశల వైపు, ఈ లోకం వైపు, ఈ లోక ఐశ్వర్యం వైపే చూశాను ప్రభువా. ఈ లోక ప్రజల వైపు, లోక సహాయాన్నే కోరాను ప్రభువా. నేను నిన్ను విడిచిపెట్టేశాను ప్రభువా. నన్ను క్షమించు నాయన. తప్పిపోయిన కుమారుడు వలె నాయన ఈరోజు నేను దారి తప్పి ఆస్తి కోసం ఆ రోజు తప్పిపోయిన కుమారుడు వెళ్ళినట్టు నాయన నీ నుంచి నేను తప్పిపోయి ఆస్తుల వైపు, అంతస్తుల వైపు, నాయన లోక స్నేహాల వైపు తిరిగానయ్యా. నన్ను క్షమించు ప్రభువా. మీరే నాకు సహాయం చేయాలి ప్రభువా. దేవా నన్ను క్షమించు ప్రభువా. నాకు సహాయం చెయ్యి ప్రభువా. సహాయం చెయ్యి తండ్రి. నీకే మొరపెట్టుకుంటున్నానయ్యా. అయినా నీ అందు విశ్వాసం ఉంచి నమ్మకించి మొరపెట్టే వారికి నువ్వు నిజంగా ఉత్తరం ఇస్తానన్నావయ్యా. సహాయం చెయ్యి ప్రభువా. మా దయా, మా దయా, నీ మొర నేను వింటున్నానమ్మా. ఎప్పుడు నీ చెయ్యి నేను విడిచిపెట్టలేదమ్మా. నిత్యం నీతోనే ఉన్నాను. నువ్వే నన్ను మరచి విడిచి నీ ఐశ్వర్యంలో మునిగిపోయి నాకు దూరం అయిపోయి పాపపతనంలోనికి వెళ్ళిపోయావు. ఇదంతా నీ జీవితంలో జరగడానికి అనుమతించింది నేనే. నీ తప్పు నువ్వు తెలుసుకోవాలని, నీ పొరపాట్లను నువ్వు గ్రహించాలని, నన్ను వెతకాలని నువ్వు పశ్చాత్తాపడ్డావమ్మా. క్షమాపణ కోరుతున్నావమ్మా. నేను నిత్యం నీకు తోడుగా ఉన్నాను. నన్ను క్షమాపణ కోరే ప్రతి ఒక్కరిని నేను క్షమించే దేవుడిను. నేను సంపూర్ణంగా క్షమిస్తున్నాను. నీకు సమాధానం కలుగుతుంది. నీవు కోల్పోయినవన్నింటినీ మరలా నీకు ఇస్తున్నాను. సంతోషించమ్మా. నీకు సమాధానము కలుగును గాక. అమ్మగారు 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 అయ్యగారు ఫోన్ చేస్తున్నారు అమ్మగారు. దేవుడు నాతో మాట్లాడాడు. నా పాపాలన్నీ కడిగానన్నాడు. నాకు సహాయం చేస్తానన్నాడు. ఈ విషయం తొందరగా రామలక్ష్మికి చెప్పాలి. రామలక్ష్మి, రామలక్ష్మి. అమ్మగారు అమ్మగారు చెప్పండి అమ్మగారు. ఏమైంది అమ్మగారు?
అమ్మగారు కూర్చోరా. పర్లేదు, పర్లేదు రామలక్ష్మి, ఇలా కూర్చో రామలక్ష్మి. అయ్య బాబోయ్, నేను రామలక్ష్మి ముందే ఎప్పుడు రామలక్ష్మి కూర్చోలేదు అమ్మగారు. నేను రాత్రి దేవునికి ప్రార్థన చేశాను రామలక్ష్మి. దేవుడు నాకు సహాయం చేస్తానన్నాడు. దేవుడు నన్ను విడిచిపెట్టలేదన్నాడు. నీవు నన్ను విడిచిపెట్టినా నేను నిన్ను విడిచిపెట్టలేదు అన్నాడు. అమ్మాయి గారి పెళ్లి విషయంలో దేవుడు సహాయం చేస్తానన్నాడు రామలక్ష్మి. అవునా అమ్మగారు? అవును నేను రామలక్ష్మి. చెప్పాను కదా అమ్మగారు, మీరు అందరిని మీ స్నేహితులందరిని అడిగారు అమ్మగారు, యేసు ప్రభుని అడగలేదు అమ్మగారు. అవును రామలక్ష్మి, చాలా తప్పు చేశాను రామలక్ష్మి. అయ్యగారు ఫోన్ చేశారు అమ్మగారు, ఎందుకు చేశారో చూడండి అమ్మగారు ఒకసారి. హలో, ఏమండి చెప్పండి. ఏంటి మన సమస్యలన్నీ తొలగిపోయాయా? మన సేల్స్ మళ్ళీ పెరిగినాయా? అంటే మనకి ఎప్పట్లాగానే బొళ్ళని ఆస్తున్నాయా ఏమండి? అవునా అండి, మనకి ఏ ఇబ్బంది లేదండి. ఇంకా నిన్న రాత్రి అంతా ప్రార్థన చేశానండి నేను. దేవుడు మనకు సహాయం చేస్తానన్నాడు. దేవుడు మనల్ని విడిచిపెట్టినా దేవుడు మనల్ని విడిచిపెట్టలేదండి. మనకు తోడుగా ఉన్నానని చెప్పాడు. ఇంకెప్పుడు మనల్ని దేవుని విడిచిపెట్టొద్దండి. ఎప్పుడూ దేవుని సన్నిధికి వెళ్దాం. ఏ పరిస్థితులు అయినా సరే మనం దేవుని సన్నిధిలోనే ఉండాలండి. త్వరగా ఇంటికి వచ్చేయండి. ఉంటానండి. రామలక్ష్మి రామలక్ష్మి అయ్య బాబాయ్, రామలక్ష్మి రామలక్ష్మి, అయ్య బాబు ఊపేయకండి నీకు అమ్మగారు, విషయం తెలుసా? ఆగండి అమ్మగారు. మన సమస్యలన్నీ తొలగిపోయాయంట. అవునా అమ్మగారు? అవును మంచి రామలక్ష్మి, మాట చెప్పారు చాలా అమ్మగారు. సంతోషంగా ఉంది రామలక్ష్మి నాకు ఇప్పుడు. అవునా అమ్మగారు? అవును అవును రామలక్ష్మి, మంచి శుభవార్త చెప్పారు రామలక్ష్మి అయ్యగారు. దేవుడు మనకు నిజంగానే సహాయం చేశారు రామలక్ష్మి. నేను అప్పుడే చెప్పాను కదా అమ్మగారు, ఆ దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడని. ఇక నుంచి మన ఇద్దరం కలిసి ఆదివారం ప్రార్థన మానకుండా వెళ్దాం రామలక్ష్మి. నాతో పాటు నువ్వు కూడా రామలక్ష్మి రా సరే రామలక్ష్మి. అమ్మగారు. అమ్మగారు, నేను ఎప్పుడు ప్రార్థనకు రాలేదు అమ్మగారు, మరి ఏమవ్వదు కదండి. ఏమవుదు రామలక్ష్మి, యేసు ప్రభు గారు నన్ను ఏమనరు కదండి. ఏమి అనరు రామలక్ష్మి. సరే అమ్మగారు, అయితే ఎప్పుడు వెళ్తారు అమ్మగారు ప్రార్థన? ఆదివారం వెళ్తాను రామలక్ష్మి. సరే అమ్మగారు, మీతో తప్పకుండా కూడా వస్తాను రామలక్ష్మి. అమ్మగారు. సరే రామలక్ష్మి. సరే అమ్మగారు. నరులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. కీర్తనలు 118 ఆ అధ్యాయం మీద, ఆ వాక్యం మీద బేస్ చేసుకుని చక్కని స్కిట్ చేశారు. ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు, మన ప్రతి అవసరతను తీర్చే దేవుడు. అన్నిటికీ మించి లోకరక్షకుణ్ణి మన రక్షణార్థమై ఈ లోకానికి పంపించిన దేవాది దేవుడు, మనల్ని ప్రేమించేవాడు. ఒకసారి ఆ క్యారెక్టర్స్ అందరూ ముందుకు వస్తే అందరికి ఒకసారి క్లాప్ చేద్దాం. ఆ క్యారెక్టర్స్ అందరూ ఒకసారి రావాలి. ఒకసారి ఎక్కువ ప్రాక్టీస్ చేయకపోయినా అద్భుతంగా చేశారు. అందరూ న్యాచురల్ గా యాక్ట్ చేశారు. ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. దయా అండ్ ప్రసన్న ఇద్దరు చాలా బాగా చేశారు.